హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకాంత్ అడ్వెంచర్స్. సో ఈ స్పాట్లో 3 హుక్స్ ఫిషింగ్ చేయబోతున్నాం అనమాట. చూద్దాం ఒకవేళ స్నేకెట్ ఫిషింగ్ ఏమైనా అవుతుందా లేదా చూద్దాం. 3 హుక్స్ ఫ్లోటర్ ఫిషింగ్ చేయబోతున్నా. సో ఎప్పుడు యూజ్ చేసే ఎక్విప్మెంటే. స్పాట్ అయితే ఒకసారి చూడొచ్చు. ఇది ఇట్లుంది, ఇక్కడంతా గడ్డి లేదు, మేము కొంచెం సెట్ చేసుకున్నాం, ఆకులు అవన్నీ ఉండే. సో అవన్నీ తీసేసి కొంచెం కూర్చోవడం సెట్ చేసుకున్నాం. సో ఇది మనం ఆడబోయే స్పాట్. ఇక్కడ కూడా వల వేసిండ్రు, మాసేపేట లెక్క కాదు, వల వేసారు కానీ డీసెంట్గా వేసారు. అటు సైడ్ కార్నర్ వేసిండ్రు, ఎవ్రీడే కూడా హ్యాంగ్ చేయరు. సో ప్రస్తుతానికి అయితే ఈ చెరువు చాలా డీసెంట్గా ఉంది. డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దీంట్లో. తిలాపియా, రవ్వు, బొచ్చ, బంగారు తిక్కలు అన్ని వెరైటీస్ ఉన్నాయంట. కానీ మేమైతే ఓన్లీ రవ్వులే టార్గెట్ చేస్తున్నాం, మాకు ఇంకా వేరే చేపలు వద్దు. చూద్దాం. నేను కలిపిన హంటింగ్ హాబీ కలిపిన బేట్ ఏమంటున్నారంటే రవ్వులే అటాక్ చేస్తే తిలాపియాలు అటాక్ చేయరన్నారు. సో ఆ బేట్ నేను లాస్ట్ టైం చూపించిన సేమ్ బేటే యూజ్ చేస్తున్నా ఈ స్పాట్లో. చూద్దాం, ఒకవేళ మంచి ఫిషింగ్ ఏమైనా అయితే చూపిస్తాం. ఓకేనా? ఉంటుంది పోదిగా. పని తింటున్నావా? నేను ఏంటి తింటూనే ఉన్నావు. మస్తు దిగింది బ్రో ఇది. మంచిగా ఉక్కైంది కదా. అయింది మీకు చూస్తున్నా అయితే మనం కదా. అరే ఊడిందా? ఇప్పుడు చూసారా మీ హెలికాప్టర్ పని చేయలేదు. చెప్తా అట్లయితే కూడా ఎట్లుంటుందన్న మాట పడితే మాకి నర్వస్ అనిపించదు. గడ్డకే ఫస్ట్ సాయంత్రం గంటలు పడి కానీ నాకు నిలబడికి రావట్లేదు. నా లెఫ్ట్ లెగ్ పని చేయట్లేదు. కంగ్రాచులేషన్స్. హాఫ్ రికార్డ్ అయినాక హాఫ్ అయిపోయింది పాపం. మధ్యలో కొట్టగానే హీట్ అయిపోయింది దాంట్లో వీడియో. కొంచెం బెండ్ అవ్వ. ఇది ఇట్లుంది కరెక్ట్. కొట్టగానే మధ్యలో పడగానే వీడియో అయిపోయింది నా ఫోన్లో. అందుకే శ్రీకాంత్ దాంట్లో రికార్డ్ చేస్తున్నది. ఆట్ బ్యాడ్ మంచిగా పడింది. సైజ్ ఒక హాఫ్ కేజీ ఉంటుందా? ఏం లేదు, 300 to 400 grams ఉంటుంది. మరి జెన్యూన్ చెప్తారు బ్రో మీరు. మస్తు కెమెరాకి చూపెట్టండి కొంచెం. ఒక్క నిమిషం వస్తారు. ఎక్కువ చాలా గట్టిగా చిన్న క్యూట్ బేబీ ఉల్టా చూపిస్తున్నా. ఎర్రగా ఉంది అందంగా. ఓకే ఒకటి పడితే ప్యాక్ చేసుకునేసరికి రైతు లేదు చూడు. అరే ఫాల్స్ ఉంటాయండి ఇది. అసలు ఇక్కడ అవుతున్నావు ఈసారన్నా అవుతుంది. A few moments later. ఏమన్నా ఎగిరిందా అది? రికార్డ్ అంటే ఇంకా మస్తు ఉంది. రికార్డ్ అయింది వచ్చా దాంట్లో మీ మొబైల్లో? నాది అవ్వచ్చు ఏమో చెప్పలేను. ఇక నాది అక్కడ వరకు అవుతుంది. ఇది ఉంది కానీ అది తీసుకుపోయింది. అది ఉంచలేదు కదా. గుంచుంది కొన్ని సెకండ్స్ పట్టుకొని గుంచుతుంది. లోతు బాగానే ఉంది. ఈడ బాగుంది లోతు.
ఉంది కదా ఆడ ఏముంది ఆడ చెట్టా రాయా కింద ఏదో తక్కింది. ఏమైంది ఫిష్ కూర్చుందా చేయి మీద పెట్టి భయపడినా. నాకు భయం వేసింది బ్రో. నేను దాని మీద పెట్టి నేను ఏదో బాటిల్ లేదా పైపా అనుకుంటా నేను. అమ్మో అది బాగా కొడుతుంది మీది ఇలా ఫస్ట్ టైం ఉంచినావు నువ్వు. సైజ్ చూడు బ్రో మంచి సైజు కత్రంకే కిలాడి ఇది ఈ గుచ్చ నేనే తయారు చేసిన అది గుచ్చ కూడా చూపెట్టండి బ్రో నాకు కూడా గుచ్చుకుంది గుచ్చ. ఈ గుచ్చ నేనే తయారు చేసిన దీనికి జస్ట్ ఒక ఫీడర్ పెట్టిన ఫిష్ సైజ్ ఇది కింద పడడం బెస్ట్ ఏమో అచ్చా ఒకటే ఇరికిందా హుక్ నోటికి ఇరికింది సూపర్ థ్యాంక్ యూ రైట్ ఓకే సో ఓవరాల్గా ఫిషింగ్ అంతా అయిపోయింది సో ఏమేమి ఫిషెస్ పడ్డాయి చూపిస్తా ఇవి ఈరోజు పడ్డ ఫిషెస్ అమ్మో ఫిషెస్ మస్తు ఉన్నాయి సో ఇవి కింద వేద్దాం అన్నీ బతుకున్నాయి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి ఏమో టెన్షన్ ఉంది నాకు దీంట్లో ఇవన్నీ ఫిషెస్ ఉన్నాయి ఏంటంటే మళ్ళీ బయటకు పడిపోతే లోపలికి వెళ్ళిపోతాయి ఎందుకంటే ఎడ్జ్లో ఉన్నాం సో పట్టిన వాటిలో పెద్ద సైజెస్ ఇవే పెద్దవి ఇంతకంటే పెద్దవి పడలే ఈ స్పాట్కి స్పెషల్గా మనకి పర్మిషన్ ఇచ్చింది శ్రీకాంత్ బ్రో సో ఇగో ఇది మన శ్రీకాంత్ బ్రో కొంచెం టయర్డ్ ఉన్నాడు రాత్రి డ్యూటీ చేసి వచ్చిండు అయినా కూడా మన కోసం ఓపిక లేకుండా డే అంతా నాతో ఉండి ఫిషింగ్ చేయించిండు స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీకాంత్ బ్రో అయితే బ్రదర్ది ఛానల్ వచ్చేసి శ్రీకాంత్ వ్లాగ్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఛానల్ ఒకసారి చెక్అవుట్ చేయండి మంచి కంటెంట్ మంచి స్నేకెట్ ఫిషింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అన్నీ ఉంటాయి డెఫినెట్లీ మీకు ఛానల్ నచ్చుతుంది మన ఫాలోవర్స్ అంతా సపోర్ట్ చేయండి బ్రదర్ ఛానల్ని మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి నేను నీకులా కాన్వెంట్ బ్యాచ్ కాదు చెన్నై సేవల బ్యాచ్ కొంచెం స్మెల్ వస్తుండు కానీ ఫుల్ స్పాట్